ఏమంటే పేరు నాని గురించి మాట్లాడే కన్నా ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడితే బాగుండు. వేరే సబ్జెక్ట్ మీద పేరు నాని మాజీ కాదు, ప్రజెంట్ మంత్రిగా ఉన్నా వాడు ఏం చేయలేడు. వాడు ఏంటనేది నిన్న మాకు కూడా యాజ్ ఏ కాపు సోదరుడుగా ఈ తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటలకి కొంచెం మాకు బాధ కలిగింది. ఎంత ఆడు బ్యాటరీ లో అయినప్పటికి కూడా ఆ విధంగా మాట్లాడకూడదు సార్ పబ్లిక్గా. ఈయన అక్కడ చైర్మన్, పేర్ని కృష్ణమూర్తి గారు ఇక్కడ చైర్మన్, వీళ్ళకే మంచి సఖ్యత ఉంది. కానీ అది కూడా చూడకోకుండా ఈయన ఆ రోజున ఈ బస్సులు, ఆ రోజున జేసీ ప్రభాకర్ రెడ్డి కొన్న బస్సులు ఛాయిస్లు ఎవరండి అమ్మింది? లేలాండ్ కంపెనీ వారు. లేలాండ్ కంపెనీ వారు అమ్మారు కదా, అది అమ్మకూడని వాటిని స్క్రాప్కు పంపవలసిన వాటిని అమ్మారు. అమ్మినప్పుడు వాళ్ళని ఎందుకు సబ్జెక్ట్ ఆబ్జెక్టు వెర్బు ఎవరు అమ్మారు? పలానా వాళ్ళు అమ్మిన వాళ్ళ మీద కట్టు కేసు, కొన్నోళ్ళ మీద కట్టు కేసు, కొని దాన్ని మళ్ళీ ఇచ్చేసి అమ్మిన వాళ్ళ మీద కట్టుకో కేసు. సబ్జెక్టు ఆబ్జెక్టు వెర్బేలాగా అలాగే అమ్మినోడిని దొంగ సొమ్ము లేదా అమ్మకూడని దాన్ని కొన్నవాడిని ఇద్దరిని చేయాలి. వాళ్ళని వదిలేసి వీళ్ళ ఫ్యామిలీ నిజంగానే నిన్న మన తాడిపత్రి చైర్మన్ గారు అన్న మాటలు అందులో ఏం తప్పేవి లేవు. కాకపోతే ఏంటంటే ఆయన మాట్లాడే మాటలు కొంచెం పౌరుషంగా పౌరుష పదజాలాలు ఉంటాయి. అయినప్పటికి కూడా అన్నింటికి కూడా అనుభవించక తప్పదు ఇతను. ఇప్పుడు భార్య అని మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ పెళ్ళామా భువనేశ్వర్ గారిని ఎన్ని అనరాని మాటలు అన్నారండి. అలాంటి మాటలు మాట్లాడతారండి? అలాంటి మాటలు మాట్లాడతారా? అసలు అలాంటి కొన్ని మీడియాలో మీ దగ్గర మాట్లాడటానికి కూడా అసహ్యకరం. వాడికి ఎలా కోట్లు వచ్చేసినాయండి ఇమీడియట్లీ కడతానికి 1,80,00,000 అంత కట్టాడు కదా, ఎలా వచ్చేసినాయి? నువ్వేంటి, నీ పరిస్థితి ఏంటి? బిఫోర్ ఎన్నికలు నామినేషన్ కూడా వేయకుండా పక్కన కూర్చున్నావు, నా దగ్గర డబ్బు లేదని. జగన్ ఒక 20 కోట్లు పంపేదాకా నీకు గతి లేదు. ఆ బందర్లో రాజకీయాలన్నీ మాకు క్షుణ్ణంగా తెలుసు. అసలు ఈ పేరుని ఫ్యామిలీ పెరగటానికి ఎవరు ఏమనుకున్నా కానీ ఒక వాస్తవం చెప్తానండి. మా దిగుతాలుగా మా సోదరుడు నల్లబాబు, కొనకళ్ళ నారాయణ, కొనకళ్ళ బుల్లయ్య వీళ్ళే కారణం. వీళ్ళు కనీసం అక్కడ ఉన్నటువంటి మా చిలకలపూడి కాపులకు కానీ, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కాపులకు కానీ, చిన్నాపురం కానీ, యాదర కానీ చుట్టుపక్కల ఏ విధంగానూ ఉపయోగపడలేదండి. వీళ్ళు ఉపయోగపడ్డది ఓన్లీ వీళ్ళకన్నా మోనార్కులు ఉన్నారండి. కాపుల్లో మోనార్కులు ఉన్నారు, బోరగడ్డోళ్ళు. వాళ్ళని కూడా తొక్కేశారండి వీళ్ళందరూ కలిసి. ఇదే పేర్ని కృష్ణమూర్తి, ఇదే పేర్ని నానిగాడోళ్ళు, ఈడిదే ఉన్న చిన్నోడు బుల్లయ్య గారు వాళ్ళు, వీళ్ళందరూ కూడా కలిసి. అలాంటిది వాళ్ళకు కూడా ఆఖరికి చూపించాడు. ఏ రోజైనా పేరుని నాని అన్న సందర్భం ఉందా బుల్లయ్య గారిని, నారాయణ కానీ? రాజకీయ చరిత్రలో తీసుకోండి. వాళ్ళు పెంచిన మొక్కలు. వాళ్ళు అవటానికి గౌడాస్ అయినా కాపులతో సఖ్యత ఉంటుంది. ప్రతి కులంలో ప్రతి పార్టీలో వాళ్ళ అభిమానులు ఉంటారు. వాళ్ళు బాగా ఆలోచన కలిగిన వాళ్ళు, మేధావులు. బుల్లయ్య చాలా మేధావి, అందులో ఆలోచనే లేదు. వాళ్ళే పెంచింది. అప్పుడున్నటువంటి బుల్లయ్య వాళ్ళు వాళ్ళే పెంచింది వీళ్ళని. లేకపోతే వీళ్ళకి లేదండి సినిమా. అప్పుడు కూడా బోరగడ్డోళ్ళే మోనార్కులండి అక్కడ రాజకీయాలు బట్టి చూస్తే. వాళ్ళేమో ఆర్థికంగా రాజకీయంగా చితికిపోవటం, ఈడు అనుకోకుండా పెరిగిన తర్వాత కూడా కాపని కూడా చూడకోకుండా పవన్ కళ్యాణ్ని అరే నా కొడక, నీది ఒక చెప్పు ఉంటే 2 చెప్పులు ఉంటాయని ఎంత దారుణంగా దుర్భాషలాడాడండి. అనరాని మాటలండి, పెళ్ళాలని మాట్లాడాడు. ఇవాళ నీ దగ్గరికి వచ్చేసరికి భార్య. ఎక్యూజ్డ్ కేస్, 1 FIR has filed on the మచిలీపట్నం పోలీస్ స్టేషన్. హూ వాజ్ ద ఎక్యూజ్డ్ పర్సన్స్? మీరే చెప్పండి. పేరుని జయసుధో, పేరుని జయమాలినో, జ్యోతిలక్ష్మో తర్వాత సంగతి. ఎక్యూజ్డ్ పర్సన్స్ అనేది వాళ్ళే కదా. ఆ కింద మొత్తం లిస్ట్ వస్తుంది కదా, దాని మేనేజర్ వస్తాడు, వేమెంటోడు వస్తాడు. పందికొక్కులు తిన్నయ్యా, వేమెంట్ తప్ప ఎంత తప్పు వస్తుంది? 8,000 బస్తాలు తప్పు వచ్చేస్తాయా? మీరు అక్కడికి తోలలేదా? ఇన్వెస్టిగేషన్ చేయకుండా అధికారులను ఆపుతారా? దీనికి తోడుగా జనసేన, టీడీపీ అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని హింసించినటువంటి ఈ నరరూప రాక్షసుడు, ఆడికి ఒక్కసారి కిరీటం పెట్టండి, రావణాసుడిలాగా ఉంటాడు వాడు, పేరు నాని అన్నాడు. వాడు మాట్లాడిన మాటలు, అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి, ఇప్పుడు ప్రజెంట్ మంత్రి కొల్లు రవీంద్ర మీద భాస్కర్ రావు కేసు. ఆ భాస్కర్ కూడా మా ఫ్రెండే. ఆ భాస్కర్ రావు గారి కేసు పెట్టి, హత్య కేసు. డైరెక్ట్ ఎవరన్నా మాజీ మంత్రులు సీన్ ఆఫ్ ఎఫెన్స్లోకి వెళ్తారా? హత్య చేయటానికి వెళ్తారా అండి? హత్య కేసులో
A5గా ఇంక్లూడ్ చేసి జైలుకు పంపావే, ఎర్రవనాయుడిని పంపావే. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారయ్యా? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ దోసుకున్నారయ్యా? అది అసలు కేసే కాదని సుప్రీంకోర్టు ఎలా ఇచ్చిందయ్యా? కోర్టులు అన్నీ కూడా మీ ముందే ఉన్నాయి కదయ్యా. రంగాలను మెయింటైన్ చేశాడు చంద్రబాబు అని మాట్లాడారు కయ్యా. ఇవాళ మీరు మెయింటైన్ చేశారా? ఇప్పుడు కూడా అరెస్ట్ అవ్వకుండా ఉన్నారు. అనేక కేసుల్లో ఉన్నటువంటి రోజా కానీ, ఇక్కడ ఉన్నటువంటి వంశీ వాళ్ళు కానీ, కొడాలి నాని వాళ్ళు కానీ, పేరు నాని కానీ, మరి ఇక్కడ విజయవాడలో ఉన్న మహానాయకుడు కొడుకు కానీ ఏ విధంగా అరెస్ట్ కాకుండా ఉన్నారు? జోగి రమేష్ కానీ ఇలా ఉన్నారు. మీరు వ్యవస్థలు మెయింటైన్ చేయట్లేదా? ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గౌతమ్ రెడ్డి చూడండి, ఒక బ్రాహ్మణ్ణి ఏ విధంగా, అదే నియోజకవర్గంలో అత్యధిక 40,000 మంది బ్రాహ్మణులు ఉన్నారు. ఆ బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ చైర్మను ప్లస్ బ్రాహ్మణులకు నాయకుడైనటువంటి మల్లాది విష్ణువు కూడా పట్టించుకుంటున్నాడండి. వెళ్ళి గౌతమ్ రెడ్డికి సపోర్టు, లేదంటే ఏమన్నా వాడు చంపేస్తాడు. ఎంత దారుణాలండి. ఇవాళ నీ బెళ్ళాం దగ్గరికి వచ్చేసరికి భార్య అని మాట్లాడుతున్నావే. పవన్ కళ్యాణ్ భార్యని ఏ విధంగా ఎప్పుడన్నా ఒక కాపు నాయకుడిగా పార్టీలు తీసేయి. చాలా పార్టీలు వచ్చినాయి, చాలా పార్టీలు పోయినాయి. మా 60 ఏళ్ల వయసులో చాలామందిని చూసాం. అది తప్పు. ఒక బోరగడ్డ అనిల్ కుమార్ మాట్లాడినప్పుడు ఎక్కడ పెట్టుకున్నారండి? నోట్లో ఏం పెట్టుకున్నాడండి ఈ పేరు నానిగాడు? చాలా బాధేస్తుందండి. ఇవాళ వాళ్ళు కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆడవాళ్ళు ఎందుకయ్యా అరెస్ట్ చేస్తామంటారా? అసలు లింగభేదం ఏంటండి? క్రైమ్ జరిగిందా జరగలేదా? జరిగిందా జరగలేదా? మీరు ఇన్వెస్టిగేషన్ చేశారు, ఎవరిది గూడం? పలానా వాళ్ళది. క్రైమ్ ఎవరి మీద కట్టాలి? వాళ్ళ మీదే కట్టాలి. ఎందుకని కట్టకుండా ఆగారు? మెయిలా, ఫీమేలా, లేదా ట్రాన్స్జెండరా? ఈ అవసరమా? అంటే మీ రాజకీయ నాయకులు ఏం చేసినా కానీ, పార్టీలు వేరైనా కానీ మీరు ఒకటేనా? అదే ఒక సాధారణ వ్యక్తి ఆకలికి ఆగలేక ఎక్కడన్నా ఒక నగ దొంగతనం చేస్తానో, ఒక ఇంట్లో దోపిడీ చేస్తానో ఆడు ఫోటో పెట్టి వాంటెడ్ టు దిస్ క్రిమినల్ అని బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో మీరు పెట్టి చూపించే విధానాలు వాళ్ళు ఆ ఫోటోలు పెట్టుకుంటే అర్హత లేదా? ఎంత చక్కని కౌరులు చెప్తున్నాడు. రాజకీయ రిజర్వేషనా లేదు, రిటైర్డ్ అనంతరం ఆ గోడౌన్లో ఏమైనా సరుకులు పెట్టుకుంటే ఆ సరుకుల వల్ల వచ్చే డబ్బులతో అలా బతకాలి. కానీ సరుకే అమ్ముకు తెంగితే సార్ ఈ బూతులు వస్తున్నాయి. మాకు ఓర్పు సహనం కూడా చచ్చిపోతుంది. ఏమైనా సరుకు అమ్ముకు దెబ్బితే అయినా కానీ ఇంతవరకు అరెస్ట్ కాడా? జోగి రమేష్ అరెస్ట్ కాడా? ఇక్కడున్న అల్లాడిచ్చారు టీడీపీ జనసేన కార్యకర్తలని. ఎవరు? బోళ్ళంతమంది. ఎవరు పేరేం చెప్తా? ఏంటి పీకేది? 60 ఏళ్ళు వచ్చినాయండి రాజకమల్ గారు. 2 కరోనాలు నన్ను ఏం చేయలేకపోయినాయి. 2 సార్లు నా ప్రత్యర్థులు నన్ను నరికినా నేను బతికే ఉన్నా. అరే నాయకుడు పేరు చెప్తా, అన్నీ చెప్తా. ఏంటి పోయేది? తొక్క ఉన్న వాస్తవా కాదా? ఆ బందర్లో నీ చరిత్ర ఏంటి? నిన్న అదే తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతుంటే మాకు కూడా ప్రాణం హృదయ విదారకం. ఆడి ఫ్రెండ్స్ అంతా నా ఫ్రెండ్స్, గాలి రమేష్ వాళ్ళని, రాంబాబు వాళ్ళని, బుజ్జి అని, మరి ఇట్లా కోనేరు సెంటర్లో ఉన్నటువంటి వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా నా ఫ్రెండ్స్. నేనంటే బాగా ప్రాణం. మన బుల్లెట్ ధర్మా వాళ్ళు ఏంటి, లేదంటే ఈడున్నాడు విష్ణు అని, ఇట్లా మొత్తం అలాంటిది మాకు కూడా ప్రాణం చివుకుమంది. అసలు ఆ పవన్ కళ్యాణ్ని ఏంటి పవన్ కళ్యాణ్ చేసిన నేరం? జగన్మోహన్ రెడ్డి గారే 4 పెళ్ళాలు అంటం తప్పనిసి ఒక్క నేరాన్ని రుజువు చేయలేకపోయాడు. ఇతర దేశాల్లో ఫ్యాక్టరీలు లేవు, ఇతర దేశాల్లో ఆస్తులు లేవు. ఈ రాష్ట్రాల్లో ఎక్కడ ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలుగా డెవలప్ అవ్వాలా? ప్యాకేజ్ అన్నావు. నీ ఇంటెలిజెన్స్ ఉంది కదా. ఒక ఎంపీని కూడా కొట్టి జైల్లో వేసిన చరిత్ర మీ ఇంటెలిజెన్స్కి ఉంది కదా, మీ సిఐడికి ఉంది కదా. ఎందుకని పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేయలేకపోయారు చెప్పండి? 11కి దిగజారిపోయినా కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు అధికారుల మీద ఈ విధంగా దాడి చేస్తారా? నిజంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో మార్పు వచ్చినందుకు ఇప్పుడు కొట్టిన పోలీసుకు కూడా రక్షణ ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు కొట్టిన పోలీసుకు కూడా రక్షణ ఇవ్వాలి. ఆయన డ్యూటీ ఆయన చేశాడు. ఒక ఎంపీడీఓని కొడితే ఆయన డ్యూటీ ఆయన చేశాడు కాబట్టి అధికారులకు రక్షణగా ఇవ్వండి, సత్ప్రవర్తనతో చూసుకున్నాడు. మీరు చూడండి సార్, ఒకటే, ఇంకా వేరే చెప్పేది ఏం లేదు. సనాతన ధర్మం గురించి మాట్లాడి తిరుపతిలో తప్పు జరగకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. స్మగ్లింగ్ విషయంలో అరికట్టి ఎర్రచందనం ద్వారా 1000 కోట్లు తీసుకొచ్చాడు. కేంద్రం నుంచి 1000 కోట్లు తీసుకొచ్చి రాష్ట్రంలో రోడ్లు చూడండి. రేపు సంక్రాంతి పండగకి పట్టణాల్లో ఉన్నవాళ్ళు మొన్న ఓట్లు వేయడానికి వచ్చారు, రేపు వచ్చి వాళ్ళ పరిపాలన ఎలా ఉందో చూస్తారు. ఎంతో ఖర్చు పెట్టుకుని వచ్చి ఓట్లు వేశారు.
వాళ్ళు వచ్చేలోపే మనం రోడ్లు వేయాలని ఎన్ని వేల కోట్లు సొంత డబ్బులే ఇస్తున్నాడో, మోడీని అడిగి తెస్తున్నాడో మనం చూస్తున్నాం. వర్కులు ఎలా జరుగుతున్నాయో మీరు చూస్తున్నారు. మాదేముంది, ఇక్కడ కూర్చుని ఏదో 4 కౌరులు చెప్తాం. మీడియా వాళ్ళు మీరు వెళ్తున్నారు మొత్తం. 2 నిన్న చూడండి, ఏ నాయకుడైనా ఈ భారతదేశ చరిత్రలో మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ విధంగా మన్యంలోకి వెళ్ళి 4200 మంది కోసం అన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టి ఆ విధంగా రోడ్లు కానీ అలా నడుచుకుంటూ వెళితేనే మనకు వాళ్ళ కష్టం తెలుస్తుందని నిజంగా 70 ఏళ్ళ స్వతంత్ర అనంతరం కూడా డోలీల్లో మోసుకొస్తున్నటువంటి విధానాన్ని ఇదే బెంజి కంపెనీలలో పెట్టి మన గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు కోయి 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 అని 108, 104, 1450 ఎన్నో మన ముందేగా వదిలింది. ఎందుకని ఇప్పుడు కూడా అక్కడే కాదండి, తిరుపతిలో కూడా ఒక శవాన్ని మధ్యలో పెట్టుకుని బాబాయి తండ్రి ఇద్దరు కూడా ఒక కుర్రవాడిని తక్కువ డిస్టెన్స్ కూడా ఎక్కువ అడుగుతుండే ఇవి కూడా రూపుమాపలేకోకుండా స్మగ్లింగ్ ప్రతి దానికి కూడా అన్యాయమైన పనులు చేసే వాళ్ళకే అండగా నిలిచారు. ఇవాళ చూడండి, అది చూడండి, కాకినాడ మన్యం చూడండి, ఎర్రచందనం చూడండి, కేంద్ర నిధులు చూడండి, ఇవాళ అధికారుల మీద దాడి జరిగితే చూడండి. ఇప్పుడు వరకు బాగానే వెళ్తున్నాడండి, చాలా ఫాస్ట్గా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఫాస్ట్ తగ్గించుకుని ఆలోచన పెంచుకుని ఆయన వెళ్ళే ప్రతి ప్లేసుకు కూడా ముందు వాళ్ళ కమాండోస్ వెళ్ళి చెక్ చేసిన తర్వాతే వెళ్ళాలండి. అలా డైరెక్ట్గా అంతమందిలోకి వస్తేనే ఐడెంటిఫై చేయలేకపోయారు. ఏ బంకర్ పెడితే ఏమైపోతాడు, ఏ ల్యాండ్ మైన్ పెడితే ఏమైపోతాడు పవన్ కళ్యాణ్. మళ్ళీ ఒక్కసారి మా రంగాన్ని కోల్పోయినట్టు ఈయన్ని కోల్పోయి మేము ఏమైపోవాలి ఆలోచించండి ఒకసారి. అయితే రాష్ట్రం మాత్రం ఆయనకి ఏదన్నా జరిగితే భూస్థాపితం చేయడానికి మేము సిద్ధంగా ఎప్పుడూ ఉంటాం. కాపు కమ్యూనిటీ వైడ్గా ఈ మాట చెప్తున్నా. మాకు ఇది అలవాటే. గతంలో కూడా 1988 డిసెంబర్ 26న మేము ఏం చేసిందనేది అందరికీ తెలుసు.